ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పాడిని ముందు పెట్టి గులాబీ పార్టీ రాజకీయం చేస్తోందా? పాడి దూకుడుతో పార్టీకి పూర్వ వైభవం ఖాయమని భావిస్తోందా? అందుకే ప్రతిదానికి కౌశిక్ రెడ్డిని ముందు పెట్టి మాట్లాడిస్తోందా? మరోసారి లోకల్ నాన్ లోకల్ ఉద్యమాన్ని బీఆర్ఎస్ ఇప్పుడెందుకు తెర మీదకు తెచ్చింది? ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మంచి దూకుడు మీదున్నారు. బీఆర్ఎస్ పార్టీపై చిన్నపాటి విమర్శ వస్తే చాలు అంతే రీతిలో రియాక్ట్ అవుతున్నారు. కొద్ది రోజులుగా పాడి కౌశిక్ రెడ్డి స్పీడ్ చూసిన హైకమాండ్ ఇదే స్పీడ్ను కంటిన్యూ చేయాలని చెప్పినట్లు తెలిసింది. ఏకంగా బీఆర్ఎస్ అధినేత నోటి నుంచే ఈ హామీ రావడంతో ఆయన తగ్గేదే లేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారట. తాజాగా పీఏసీ చైర్మన్ పదవిని పార్టీ మారిన శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీకి ఇవ్వడంతో పాడి కౌశిక్ రెడ్డి మరోసారి రెచ్చిపోయారు. అరికపూడి గాంధీకి నేరుగా సవాల్ విసిరారు. దాంతో అరికపూడి గాంధీ కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఈ క్రమంలోనే రెచ్చిపోయిన ఇరు వర్గాలు ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. రాష్ట్రంలో అధికారం కోల్పోయాక బీఆర్ఎస్ పార్టీ కాస్త డీలా పడింది. ఆ పార్టీ నేతలంతా సైలెంట్ అయిపోయారు. ఇదే సమయంలో మరికొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారారు. దాంతో మిగతా ఎమ్మెల్యేలు కూడా జంపింగ్ అవుతారని అంతా భావించారు. కానీ అలా జరగలేదు. అంతలోపే పాడి కౌశిక్ రెడ్డి రూపంలో కేసీఆర్కు ఓ అస్త్రం దొరికినట్టయింది. పాడి కౌశిక్ రెడ్డి స్వయాన ఉత్తమ్ కుమార్ రెడ్డికి బంధువు కావడంతో ఆయన్ను ముందు పెట్టి రాజకీయాలు మొదలుపెట్టింది. ఇటీవల రాష్ట్రంలో అధికార పార్టీని కౌశిక్ రెడ్డి తిట్టినట్టు ఎవరూ తిట్టలేదు. ఈ విషయంలో కేటీఆర్, హరీష్ రావు కూడా కౌశిక్కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. తాజాగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై పాడి కౌశిక్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు చీరాగాజులు పంపుతున్నామని, వారు ఇవి వేసుకోవాలన్నారు. దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికల్లో నిలబడాలని సవాల్ చేశారు. అంతేకాకుండా లోకల్, నాన్ లోకల్ అంశాన్ని ఆయన మరోసారి తెర మీదకు తెచ్చారు. తెలంగాణ ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ ఇదే అస్త్రాన్ని పూర్తి స్థాయిలో వాడుకుంది. 10 ఏళ్ల తర్వాత మరోసారి ఇదే అస్త్రాన్ని తిరిగి బయటకు తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది. అయితే పాడి కౌశిక్ రెడ్డి సవాల్ను సీరియస్గా తీసుకున్న ఎమ్మెల్యే అరికపూడి గాంధీ దాన్ని స్వీకరించారు. పాడి కౌశిక్ రెడ్డి తన ఇంటికి రాకపోవడంతో స్వయంగా అరికపూడి గాంధీనే పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి ఒక బ్రోకర్, కౌశిక్ రెడ్డి వచ్చాక బీఆర్ఎస్ నాశనమైంది, అతడి వల్లే పార్టీ ఓడిపోయిందని నిప్పులు చెరిగారు. స్వాతంత్ర సమరయోధుడు, ఒక తెలంగాణ ఉద్యమకారుడు, వయసును గౌరవించి ఒక ఉపాధ్యాయుడు, ఒక అధికారి అయ్యా గౌరవంగా జెండా ఎగరేస్తా అంటే స్వాగతించారు. ఒక దుర్మార్గుడు, ఒక బ్రోకర్, ఒక కోవట్ జెండా ఎగరేస్తా అంటే సమాజం ఏ రకంగా చూస్తుందో అదే దృష్టిలో పెట్టుకొని నేను లైవ్లో అటువంటి దుర్మార్గుల వల్లనే కదా పార్టీ వాళ్ళ అపోజిషన్లో కూర్చోవాల్సి వచ్చింది. పిఎస్సి పదవికి సెలెక్ట్ చేశారు. అఫీషియల్గా వచ్చిన బులెటిన్ వచ్చిన విషయం మీరు చూశారు, నేను చూశాను. సమయం చూసుకొని ఖచ్చితంగా తీసుకున్నాను. నన్ను కొంతమంది సంప్రదించారు, చక్కగా మాట్లాడుకున్నాం, ఎటువంటి కాంట్రవర్షియల్ లేదు. ఈ బ్రోకర్ వచ్చి కాంట్రవర్షియల్ క్రియేట్ చేశారు. మొత్తంగా పాడి కౌశిక్ రెడ్డి దూకుడు వెనుక కేటీఆర్, హరీష్ రావు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వారి అండదండలతోనే కౌశిక్ రెడ్డి ఇలా రెచ్చిపోతున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. దీన్నే అవకాశంగా తీసుకున్న కౌశిక్ రెడ్డి ఎలాగో ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వంపై చెలరేగిపోతున్నారట. నిత్యం ప్రభుత్వాన్ని తిడితే తనకు కూడా వ్యక్తిగతంగా పలుకుబడి పెరుగుతుందని ఆయన భావిస్తున్నారట. అందుకే బీఆర్ఎస్ పార్టీలో నేతలందరినీ వెనక్కి నెట్టేసి ముందుకు సాగుతున్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోందట. మొత్తంగా కౌశిక్ రెడ్డిని ఇలాగే ప్రోత్సహిస్తే పార్టీకి మరింత జోష్ వస్తుందని పార్టీ అగ్రనేతల ఆలోచనగా ఉందని తెలుస్తోంది.